ఇక్కడ రామగిరిలో జరిగిన విషయమైనా కానీ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు చేస్తా ఉన్న అన్యాయాలైతేనేమి, తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక జరిగితే ఏకంగా బస్సులో ఉన్న కార్పొరేటర్లను ఏకంగా పోలీసులు ఆధ్వర్యంలోనే అడ్డగించి ఏకంగా బస్సులో ఉన్న కార్పొరేటర్లు, బస్సులో ఉన్న ఎమ్మెల్సీను ఏకంగా పోలీసుల ఆధ్వర్యంలోనే కిడ్నాప్ తీసుకొని పోవడం ఏ స్థాయిలోకి దిగజారిపోతా ఉందో నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం రామకుప్పంలో జరిగిన ఎంపీపీ ఎన్నిక కూడా అదే పరిస్థితి. ఇదే మాదిరిగా దౌర్జన్యంతోనే ఎన్నిక జరిగించే కార్యక్రమం చేసినారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన అత్తిలి ఎంపీపీ ఎన్నిక చూసినా ఇదే దౌర్జన్యమే కనిపిస్తుంది. ఎక్కడా వీళ్ళకి సంఖ్యాబలం లేదు, అయినా కూడా దౌర్జన్యంతోనే గెలవాలి అని చెప్పి దౌర్జన్యాలు చేసిన పరిస్థితులే కనిపిస్తా ఉన్నాయి. విశాఖపట్నంలో కూడా ఇప్పుడు ఏం జరుగుతా ఉంది? 98 మంది సభ్యులుంటే 56 మంది సభ్యులు వైఎస్ఆర్సీపీ బీఫామ్ మీద, వైఎస్ఆర్సీపీ సింబల్ మీద గెలిచిన వాళ్ళు. తెలుగుదేశం పార్టీకి ఎక్కడ ఉంది స్ట్రెంత్ అని అడుగుతా ఉన్నా. ఇక్కడ కూడా దౌర్జన్యం చేస్తూ క్యాంపులో ఉన్న వైఎస్ఆర్సీపీ సభ్యులను సైతం భయపెట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఇళ్లకు వెళ్లి వాళ్ళ భార్యలను భయపడిస్తూ మీ ఆయన ఎక్కడున్నాడో చెప్పకపోతే మిమ్మల్ని స్టేషన్లో పెడతామని చెప్పి భయపడిస్తా ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి. మరోవైపున చూస్తే